బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో సిఐడి సిట్ ఎదుట సినీ నటుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కావ్య లక్డీకాపూల్లోని సిఐడి కార్యాలయంలోని సిట్ అధికారులు ఎదుట సినీ నటుడు ప్రకాష్ రాజు బెట్టింగ్ ప్రమోషన్స్ యాప్స్ కేసులో హాజరయ్యారు. దీనికి సంబంధించి దాదాపు 3 గంటలకు హాజరైన ప్రకాష్ రాజు 1 అవర్గా లోపల సిట్ అధికారులు ఇట ఆ విచారణ కొనసాగుతూ ఉంది. ఈ విచారణలో అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడానికి గల కారణం ఏంటి, ఎందుకు చేయవలసి వచ్చింది, అసలు దీనికి సంబంధించి లావాదేవీలు ఏమైనా జరిగాయనే కోణంలో కూడా విచారణ జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న సినీ నటుడు సినిమా ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. ప్రధానంగా ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఉచ్చులో పడి చాలామంది యువత బలవన్ మరణాలకు పాల్పడ్డారు. అలాగే ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడినట్లుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారణకు సిఐడి అదనపు డీజీపీ నేతృత్వంలో ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఆయా కేసుల్లో విజయ్తో పాటు సినీ నటుడు రానా దగ్గుపాటి, అలాగే ప్రకాష్ రాజు, మంచు లక్ష్మి సహా మొత్తం 29 మంది నిందితులుగా ఇందులో చేర్చారు. దర్యాప్తులో భాగంగానే ఇటీవల విజయ్తో పాటు సిరి హనుమంతు సమన్లో జారీ చేశారు. దీనిలో భాగంగానే విజయ్ దేవరకొండ నిన్న ఇదే కార్యాలయానికి విచారణకు వచ్చారు. ప్రకాష్ రాజు కూడా 3 గంటలకు ఇక్కడికే సిట్ అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో భాగంగానే ప్రధానంగా నిషేధిత బెట్టింగ్ యాప్లకు ఎలా ప్రచారం కల్పించారో, అలాగే అందుకు చేసుకున్న ఒప్పందం ఏంటి, అలాగే ఎంత పారితోషికం తీసుకున్నారో అనే కోణంలో కూడా లోతుగా సిట్ అధికారులు విచారణ ప్రశ్నలు అడిగినట్లుగా కూడా మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఈ ప్రమోషన్కి సంబంధించి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారో ఇటు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్తో పాటు ప్రకాష్ రాజ్ ఇగో సిట్ అధికారులకు ఎదుట హాజరయ్యి మన విజువల్స్లో కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజు 3 గంటలకు హాజరయ్యి దాదాపుగా గంట కాలం కూడా విచారణ సిట్ అధికారులు ఎదుట హాజరయ్యి పలు కోణాల్లో ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే విచారణ ముగిసి సిట్ కార్యాలయం సిఐడి కార్యాలయం లక్డీకాపూల్లో ఉన్నటువంటి సిఐడి కార్యాలయంలో సిట్ అధికారులు ఎదుట హాజరై ప్రకాష్ రాజు గారు బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి కేసులోనే ఈయన ప్రధానంగా విచారణకు ఈరోజు పిలిచింది. విచారణకు హాజరయ్యారు. అయితే మీడియాతో ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది సార్? ప్రకాష్ రాజ్ గారు చెప్పండి. ఓకేనా 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 పుష్ చేయకండి. ఏం లేదండి, బెట్టింగ్ యాప్ గురించి ఆ బెట్టింగ్ యాప్ గురించి జరుగుతుంది. మీకు ఆ స్కామ్ గురించి తెలుసు. ఇంతకుముందు ఈడీ పిలిపించారు, వాళ్ళు నేను కలిశాను. ఇందులో నా భాగస్వామ్యం లేదండి. 2016లో అప్పుడు ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఒక యాప్ గురించి యాడ్ చేశాను. ఆ తర్వాత అది బెట్టింగ్ అయితే దాని నుంచి నేను తప్పుకున్నాను. ఐ డి నాట్ టేక్ పేమెంట్ అంటే ఓకే అన్నారు. సిఐడికి కూడా ఒక సార్వజనికులు ఒకరు కంప్లైంట్ చేశారు, మన పేర్లన్నీ చెప్పి. సో దాని గురించి పిలిచారు అండ్ వెళ్ళి మాట్లాడాను. 2017లో ఇక్కడ బ్యాన్ అయ్యింది. 2016లో ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదండి. ఆ యాప్ ఒక గేమ్ అనుకుని మేము చేసామండి. ఆ తర్వాత తెలిసింది బెట్టింగ్ యాప్ ఈజ్ రాంగ్, అందువల్ల నేను కంటిన్యూ చేయలేదు. ఆ డీటెయిల్స్ ఇచ్చాను. ఆ తర్వాత ఏదైనా చేశారా, వేరే కంపెనీస్ ఏదైనా చేశారంటే లేదండి అని చెప్పాను, అంతే. బ్యాంక్ స్టేట్మెంట్స్ని అప్పుడే ఇచ్చాము, అందులో ఏమీ లేదని తెలిసింది. బట్ ఒకటి మా మాధ్యమం మూలంగా చెప్తున్నది, ఏదో అది కొందరు పెద్దవాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు రూల్స్ అని కాదు. బెట్టింగ్ యాప్ ఈజ్ రాంగ్. ఓకే, అది చాలా యంగ్స్టర్స్ జీవితాలు పాడైపోతున్నాయి. 2016లో మనకు తెలియదు అది ఇంకా యాప్గా ఉంది, ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ అయ్యి అది బ్యాన్ అయ్యిందో, యంగ్స్టర్స్కి నేను ఈ మూలంగా చెప్పేది ఒకటే, అంటే నేను బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టి చేయమని నేను యాడ్ చేయలేదని చెప్పడం చాలా ఈజీ. అలా కాదు, అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. యంగ్స్టర్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం కష్టపడదాం, కష్టపడి సంపాదిస్తాం. ఇలాంటి యాప్ పోయి చాలా ఫ్యామిలీస్, చాలా యంగ్స్టర్స్ దే హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్ అండ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్ అండ్ హోప్ మనం దీని నుంచి నేర్చుకుంటాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కావ్య, దీనికి సంబంధించి ఏదైతే ప్రకాష్ రాజు ఇప్పుడే మీడియా ముఖంగా తెలియజేశారో, కావ్య 2016లో
దీనికి సంబంధించి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశానని 2017లో ఇక్కడ నిషేధిత బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిందని 2016లో చేసిన ఈ తప్పు జరిగిపోయిందని క్షమాపణలు చెప్పినట్లు కూడా ఆయన చెప్పారు. దీనికి సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా సిట్ అధికారులకు ఇచ్చినట్లు కూడా తెలియజేశారు. ప్రధానంగా యువత అందరూ కూడా కష్టపడి పనిచేసుకోవాలి, ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో